నార్మల్‌గా మార్నింగ్ ఏ కూర వండాలన్నా ముందు రోజు రాత్రి నుంచి ఆలోచిస్తాననమాట. ఇంక రాత్రి ఏం కూర వండుకుందాం రేపు అన్నారనమాట. నేనైతే ఏదన్నా పర్వాలేదన్నాను. ఆయనైతే నాకు చేప తినాలనిపిస్తుందన్నారు. ఇంక ఇప్పుడు ఎందుకులేండి సండే వండుకోవచ్చులే అంటే ఆయనకి చేపల ఫ్రై అనేది తినాలనిపిస్తుందనమాట. ఇంక లేడీకి లేచిందే పరుగన్నట్టు మార్నింగే లేచిపోయి చేపే తీసుకొచ్చేసారు. నాకు చేపల కూర వండడం కన్నా అట్లా క్లీన్ చేయడం చాలా రోజులు అనిపిస్తది. ఎందుకంటే మాకు క్లీన్ చేయడానికి సరైన ప్లేస్ అయితే లేదనమాట. ఇంక సింక్‌లోనే చిన్న రాయి పెట్టుకొని క్లీన్ చేసేసాను. ఉప్పేసి బాగా క్లీన్ చేశాను అనమాట. 2, 3 సార్లు క్లీన్ చేస్తే కానీ నాకు నీచు వాసన పోయినట్టు అనిపించదు. ఇప్పుడు చేపలు తెచ్చుకున్నా ఖచ్చితంగా కొంచెం ఇగురైతే పెట్టుకుంటాం. కొన్ని అయితే వేపుకుంటాం అనమాట. ఈరోజు చేపలతో పాటు చేపసాను కూడా తీసుకొచ్చారు. చేపసాను అంటే మా ఇంట్లో అందరూ చాలా ఇష్టం. దాన్ని కూడా ఉప్పు కారం కలిపేసి మసాలా కలిపేసి అనమాట. దీన్ని కూడా ఫ్రై చేస్తాను. ఈ చేపకి చేపసానికి మసాలా అంతా బాగా పట్టే వరకు పక్కనైతే పెట్టేశాను అనమాట. ఇంక నెక్స్ట్ ఉల్లిపాయలు అయితే కోసేస్తున్నాను చేపల ఎగురు కోసం. ఇంక ఈ రోజు అయితే అంత డబుల్ పని అయింది నాకు. అది ఎందుకంటే ఉల్లిపాయల ముక్కలు అయితే కోసుకొని పక్కన పెట్టుకున్నాను మిక్స్ చేద్దామని. కానీ సడన్ గా కరెంట్ అయితే పోయిందనమాట. ఇంక దగ్గర ఉల్లిపాయ చెక్కు ఉంది. ఇది బాగా చిన్న ముక్కలు అయితే కోస్తుంది. దీన్ని అయితే చెక్కేస్తున్నాను. ఇది కొన్ని 5 ఇయర్స్ అవుతుంది సరిగ్గా వాడలేదు. ఇందులో కోసం మా ఆయనకు నచ్చదనమాట. ఇంక తప్పక ఇందులో అయితే వేసేసాను. చేప ముక్కలకి అయితే మసాలా బాగా అంటించేసి చేపలు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఒక పక్కన కూర అయితే వేసాను, ఇంకో పక్కన చేపలు అయితే వేసాను. నేను చేపల కూర అండ్ చేపల ఫ్రై ఎలా చేస్తాను అనేది ఆల్రెడీ మా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలంటే చూసాను. మరి ఇంక చేపల ఫ్రై చేసిన తర్వాత అందులో కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి బాగా వేపేసి దాంట్లో అయితే వేసాను అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా చేపల సొన కూడా వేసాను అనమాట. ఇది అయితే చాలాసేపు మగ్గాలి. చేపల సొన అయితే మగ్గిపోయింది అనమాట. ఇంక చేపల కూర, చేపల ఫ్రై, చేపల సొన అయితే ఈ రోజు మా ఇంట్లో వెరైటీ లీ అనమాట. అంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియో కదా మీకు నా వీడియో వచ్చి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. బాయ్ బాయ్.